వీడియోలో మన ఇంట్లోని ఫస్ట్ ఎయిడ్ బాక్స్లో ఖచ్చితంగా ఉండాల్సిన టాబ్లెట్స్ గురించి తెలుసుకుందాం. ప్యాంటోప్రజోల్ టాబ్లెట్ ఇది స్టమక్ అల్సర్స్కి, కడుపు ఉబ్బరానికి, గ్యాస్కి తగ్గించడానికి ఉపయోగపడుతుంది. సెకండ్ సెట్రజిన్ టాబ్లెట్ ఇది జలుబు మరియు దగ్గు, గొంతులో గురగుర, తుమ్ములు, ముక్కు గారటం, ఒంటి దురదలు వంటి వాటిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. పారాసెటమాల్ 650 టాబ్లెట్ ఇది జ్వరం తగ్గించడానికి, తలనొప్పికి, తేలికపాటి ఒంటి నొప్పులు తగ్గడానికి వాడతారు. లోపెరామైడ్ టాబ్లెట్ ఇది నీల విరేచనాలు తగ్గించడానికి వాడతారు. కీటరాల్ ఎస్పీ టాబ్లెట్ దీనిని పెద్దవాళ్ళలో వచ్చే దంతాల సమస్యలకి, దంతాల నొప్పికి, చిగుళ్ళ వాపులకి, ఇతర నొప్పులకు వాడతారు. ఫ్లాజిల్ 400 లేదా మెట్రోనిడాజోల్ 400 ఈ టాబ్లెట్ని కడుపు ఇన్ఫెక్షన్లకి, దంతాల ఇన్ఫెక్షన్కి, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్కి లేదా నీల విరోచనాలు ఎక్కువగా ఉన్న తగ్గడానికి వాడతారు. రిఫిలిన్ టాబ్లెట్ దీనిని పెద్దవాళ్ళలో వచ్చే ఆయాసం తగ్గించడానికి వాడతారు. మిథాజోలిన్ నాస్టల్ స్ప్రే దీన్ని ముక్కు దిబ్బడ, నోస్ బ్లాక్ క్లియర్ అవ్వడానికి వాడతారు. పోవిడిన్ అయోడిన్ ఆయింట్మెంట్ లేదా పౌడర్ దీనిని కాలిన గాయాలకి, దెబ్బలకి వాడతారు. ఓఆర్ఎస్ పౌడర్ ఓఆర్ఎస్ని డీహైడ్రేషన్ అయినప్పుడు, వైరల్ ఫీవర్స్ వచ్చినప్పుడు, నీల విరేచనాలు ఎక్కువగా ఉన్నప్పుడు వాడతారు. బ్యాండేజ్ రోల్స్ వీటిని పిల్లల్లో తరచుగా తగిలే దెబ్బలకి కట్టుకట్టడానికి వాడతారు. బి కాంప్లెక్స్ టాబ్లెట్ మరియు విటమిన్ D3 అండ్ కాల్షియం టాబ్లెట్స్ వీటిని బలానికి, ఎముకలు కట్టుబడడానికి ఎక్కువగా వాడతారు. మీకు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.